అందరికీ నా కళాభివందనాలు. సంక్రాంతి బరిలో మా చెదలవాడ శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. నిజంగా ఈ సంక్రాంతి కోడి పందాల పండగ. అలాగే 4 కోళ్ళు నిలబడ్డాయి. 4 కోళ్ళలో ఏది గెలుస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేసాం. 4 కోళ్ళు కూడా పోటాపోటీగా పోట్లాడుతున్నాయి. కాకపోతే ఈ పందాల్లో ఒక్కోసారి నెమలి గెలుస్తుంది అనుకుంటే కాకి గెలుస్తుంది, కాకి గెలుస్తుంది అనుకుంటే మైలా గెలుస్తుంది, మైలా గెలుస్తుంది అనుకుంటే డేగ గెలుస్తుంది. ఎవ్వరూ ఏమీ చెప్పలేం. శ్రీనివాసరావు గారిని గురించి సినిమా మొదలెట్టేటప్పుడు చెప్తే ఏమిటి ఈయన 2 భిన్న ధృవాలను కదుపుతున్నాడు. నారాయణమూర్తి ఎక్స్ట్రీమిటీస్, జయసుధ సహజ నటి, వీళ్ళిద్దరినీ హీరో హీరోయిన్లుగా పెట్టాడంటే డెఫినెట్గా ఏదో కథ ఉండి ఉంటుంది. కథ లేకపోతే వీళ్ళిద్దరినీ కలపడం కాక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళని కంట్రోల్ చేయగలడా అనే డౌట్ ఉండేది. ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశా కూడా. కానీ శ్రీనివాసరావు గారు చాలా మొండి మనిషి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నిలబడి పోట్లాడతాడు. ఫలితం చూశారే వాళ్ళు మీరు. కానిస్టేబుల్ వెంకటరామయ్య మంచి హిట్ కొట్టింది, మంచి సినిమా అని పేరు వచ్చింది. అలాగే నారాయణమూర్తిని కరెక్ట్ కంట్రోల్లో పెట్టి కరెక్ట్ వేషం ఇచ్చాడు, బాగా చేయించాడు. వీళ్ళిద్దరికీ డ్యూయట్ పెడితే ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ డ్యాన్స్ మాస్టర్ రాజు చాలా బాగా, ఈ మధ్యకాలంలో ఇంత మంచి డ్యూయట్ నేను చూడలేదు. ఊరికే హీరో హీరోయిన్ ఎగురుతూ ఉంటారు, హీరో చెట్టు చుట్టూ తిరుగుతాడు, హీరోయిన్ చెట్టు చుట్టూ తిప్పుతూ ఉంటాడు, పరిగెత్తారు. కానీ ఇంట్లో చక్కటి ఫ్యామిలీ మొగుడు పెళ్ళాల మధ్య పాట, చక్కటి మాటలతో ఆ వందే మాత్రం శ్రీనివాస్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో అన్ని పాటలు బాగా చేయించుకున్నాడు ఈయన శ్రీనివాసరావు గారికి ముందు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఆయనది ఫస్ట్ సినిమా. ఇంత బాగా హ్యాండిల్ చేసి తను చెప్పదలుచుకుంది, సొసైటీకి చెప్పదలుచుకుంది చెప్పాడు. సొసైటీకి ఏది ఉపయోగపడుతుందో అదే చెప్పాడు ఆయన. ఈ సినిమాలో ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచేటట్టు ట్రీట్ చేసుకున్నాడు. నేను ఇంత మంచి డైరెక్టర్ అని నేను ముందు అనుకోలేదు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా మంచి డైరెక్టర్ని తెలిసింది. సినిమా తీసేటప్పుడు ఇవన్నీ తెలియలేదు. చక్కగా మాటలు కూడా ఎవరికి ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడేటట్టు. కెమెరా వర్క్ బాగుంది, సుధాకర్ రెడ్డి బాగున్నాడు, పాటలు బాగున్నాయి, కథ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగా తీశారు. ఒక సినిమాకి ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఆ సినిమా ఎప్పుడూ హిట్ అవుతుంది. అలాగే అయింది. కామన్ మ్యాన్కి ఏం కావాలో ఈ సినిమాలో చెప్పారు. అన్నీ నేను చెప్పేస్తే వెనకాల ఇంకా బ్రదర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడాలి. కాబట్టి నేను వన్స్ అగైన్ శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు మనకి. ఈయన ఇలాగే 10 కాలాల పాటు మంచి సినిమాలు తీస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నిజంగానే భయ్యా అన్నీ చెప్పేశాడు. ఏం మిగల్చకుండానే ఏదో మిగులుస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చి వదిలేశాడు. ఈ సినిమా దీంట్లో ఒక వేషం చేయాలి అని కబురు వచ్చినప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణమూర్తి గారు హీరోగా నటిస్తున్నారు అని తెలియగానే నాలో నేనే అనుకోకుండా, అంటే దాదాపుగా ఆర్టిస్టులో మేము నటించే ప్రతి సినిమా హిట్ కావాలనే కోరుకుంటాం. ఇంకొంచెం మోతాదులో ఈ సినిమా మంచి హిట్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను నేను.
ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక పంథాలో వెళ్తున్నాడు. ఆయనది ఒక బాట, ఒక మార్గం, ఒక విప్లవం, ఒక సిద్ధాంతం, వీటన్నిటినీ కలగలుపుకొని ఆయన పంథాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక బయటి నిర్మాత, బయట దర్శకుడు ఒక కథని తీసుకొని ఆయనతో చెయ్యాలంటే కూడా నిజంగా చాలా ధైర్యం కావాలి, గట్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాసరావు గారు. అయితే విప్లవం, ఉద్రేకం, ఆవేశం, వీటన్నిటినీ ఒక చక్కని కుటుంబంలో కలగలిపి ఈయన ఆ కథను నిర్వహించాడు, ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే కేవలం నారాయణమూర్తి గారి సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగిలిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలి. అంత రమ్యంగా చిత్రీకరించాడు ఆయన, అంత చక్కగా ఉంది. నారాయణమూర్తి గారు కూడా విభిన్నంగా నటించారు, చిత్రం కూడా విభిన్నంగా ఉంది. అన్నీ కలగలిసినవి దీంట్లో. ఆయన దగ్గర నుంచి కావాల్సింది తీసుకున్నాడు ఆయన. మిగతా ప్రేక్షకులందరికీ కూడా కావాల్సినవి అన్నీ సమకూర్చాడు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. ఇంకా కొంతమంది దర్శకులు కానీ నిర్మాతలు కానీ నారాయణమూర్తి గారితో విభిన్నమైన చిత్రాలు నిర్మించాలని ఉత్సాహపడాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రారంభించేటప్పుడు దర్శకత్వం చాలా ఓ పెద్ద హీరోలో మంచి సబ్జెక్టు, చాలా కమర్షియల్ సబ్జెక్టు, ఈ రకంగా మొదలు పెడదామనే ఒక ఆశ, ఆకాంక్ష కూడా ఉంటుంది. అంటే ఆయన దర్శకుడుగా మాత్రమే మొదటి సినిమా, కానీ నిర్మాతగా ఎన్నో సినిమాలు, ఎన్నో విజయాలు సాధించిన నిర్మాత. కానీ ఇలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేదే చాలా 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 ఆయన ధైర్యవంతుడని చెప్పేసి నిరూపించింది, ఇప్పుడు నిరూపిస్తుంది. కాకపోతే హేమాహేమీల మధ్య విడుదల చేసిన తర్వాత మరి తప్పనిసరి థియేటర్లు కొద్దిగా తక్కువగా ఉన్నందువల్ల ఇది నిదానంగా పెరుగుతుందని, ఇంకా వచ్చే వారం ఇంకా థియేటర్లు పెరుగుతాయని, ప్రజాదరణ పెరుగుతుంది అని నేను భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 2 మాటలు చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. చదలవాడ శ్రీనివాసరావు గారిని వాళ్ళ అన్నగారు చదలవాడ తిరుపతిరావు గారు ఎంకరేజ్ చేసి తమ్ముడిని డైరెక్ట్ చేస్తానంటే, నిజంగా వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు, బిజినెస్ మెన్, తమ్ముడు డైరెక్ట్ చేయమని ఎంకరేజ్ చేసిన తిరుపతిరావు గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టి కళ్ళమ్మటి నీళ్లు తెప్పించారు. నిజంగా శ్రీనివాసరావు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. నా ముందు మీడియా మిత్రులు మిగతాందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో మేము అప్కమింగ్లో ఆర్టిస్ట్ ఉన్నప్పుడు పెద్ద ఆర్టిస్ట్లో చేయాలి, ఆర్టిస్ట్ ఎలా ఒక ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఒక ఫీల్ ఉండేది. అలాంటిది ఈ సినిమాలో నారాయణమూర్తి గారు, జయసుధ గారు వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే మనం థియేటర్కి వెళ్ళి చూశాను. సో ఆడియన్స్లో అంటే నారాయణమూర్తి గారు ఇలా కూడా చేయగలరా అంటే ఈ కొత్త పంతలో కూడా అతను ఎంత అద్భుతం అంటే ఇంకా సో అంటే ఎంత అద్భుతంగా చేశారని కాదు, ఆయన చెప్పడానికి కూడా ఇది ఉండదు. సో చాలా బాగా చేశారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు కూడా అవకాశం వచ్చింది. అలాగే మేము చిన్నప్పుడు చూసాం సాంగ్స్ మాస్టర్స్కి చాలా ఎక్సైటింగ్గా అవుతున్నారు సార్ మీ గురించి గద్దర్ సార్ అడిగారు. సో ఫస్ట్ సాంగ్ ఆ సాంగ్ చాలా బాగుంది, ఎవరు అని చెప్పి అడిగారు మిమ్మల్ని. అలాగే ఫైట్స్ కానీ సో కెమెరామెన్ సార్ కూడా చెప్పాలి, ఎంత అందంగా చూపించారంటే ఆయన తెలుగు, తమిళ్ చాలా సినిమాలు చేశారు. సో ఈ సినిమాలో అందరు లెజెండ్సే ఉన్నారు. సో వాళ్ళతో
వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. సో ఇలాంటి అదృష్టం నాకు కలిగించినందుకు మా గురుగారులో నేను ఫీల్ అవుతాను. చంద్రవాడ శ్రీనివాసరావు గారికి ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో ప్రతి సినిమాలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి మంచి సినిమాలో మంచి అవకాశం వచ్చినందుకు, మీ అందరి ఆశీస్సులు ఇలా సక్సెస్ చేసినందుకు మా కానిస్టేబుల్ వెంకటరామయ్య మూవీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఫస్ట్ చెప్పదలుచుకుంది చంద్రవాడ శ్రీనివాసరావు గారి గురించి. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందో అనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఇతను డెఫినెట్గా సక్సెస్ కాగలడు అని చెప్పనేసి ముందుగానే నాకు తెలిసింది. ఎలాగంటే దీంట్లో మీరు ఇప్పుడే సినిమా చూశారు, జ్ఞాపకం ఉందా అనేది సాంగ్ ఒకటి ఉంది. అది డ్యూయట్ సాంగ్. ఆ డ్యూయట్ సాంగ్ మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కష్టమైన సాంగ్. అది ఏ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కూడా అది ఆ థింక్ చేయలేడు, ఆ ఆలోచన రాదు. ఎందుకంటే ఒక బగబగమని రగిలే అగ్ని లాంటి ఒక ఆర్టిస్ట్గాను చల్లటి కూల్దనంతో ఉండే ఇంకో హీరోయిన్కి వీళ్ళిద్దరిని కలిపి డ్యూయట్ సాంగ్ అంటే చాలా కష్టమైన విషయం. అసలు ఆలోచనే రాదు. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక విప్లవ వీరుడిగా కొన్ని సక్సెస్లు సాధించేసేసి ఎక్కడో టాప్కుండి ఒక పంత, ఒక డెఫినెట్ ఇది పడిపోయింది. అలాంటిది వచ్చి జయసూద్ గారితో సాంగ్ అంటే ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటే ఆ లిరిక్ రాసినప్పుడు, ఆ లిరిక్ చూసినప్పుడు నాకు అనిపించింది డెఫినెట్గా ఈ విల్ బి గోయింగ్ టు హిట్, డెఫినెట్గా రేస్లో సక్సెస్ అవుతారని చెప్పనేసి అని. మీరు ఆ సాంగ్ అబ్జర్వ్ చేస్తే ఎవరి పంతా వాళ్ళు పోకుండగా, అంటే ఓ డ్యూయట్ సాంగ్ అంటే అండి క్యారెక్టరైజేషన్స్ ఉండవు. మీ ఏ సినిమాలో చూడండి, హీరోయిన్ క్యారెక్టర్ వేరే ఉంటుంది, హీరో క్యారెక్టర్ వేరే ఉంటుంది. బట్ సాంగ్కి వచ్చేసరికి ఇద్దరు క్యారెక్టర్లు ఏముండవు, సాంగ్ ఫర్ సాంగ్ సేక్ అనేది ఉంటుంది. కానీ దీంట్లో అలా కాదు. క్యారెక్టర్స్ పోకుండగా, నారాయణమూర్తి గారి క్యారెక్టర్ పోకుండగా, అలాగే జయసూద సహజనటి ఆమె క్యారెక్టర్ పోకుండగా, ఆమె పంతాలో ఆమె మాటలు అడుగుతుంది సాంగులో, ఈయన పంతాలో ఈయన సమాధానం చెబుతాడు. అంతేగాని ఒకరి పంతాలోకి ఒకరికి రాలేదు ఎవరును. సో ఇది చాలా టఫ్ జాబ్. ఎంతో ఆలోచన, ఎంతో ఇది దృష్టి ఉంటే కానీ ఇంత సూక్ష్మమైన పాయింట్ని డీల్ చేయడం అనేది చాలా కష్టం. అలాగే దానికి తగ్గట్టుగా పిక్చరైజేషన్ కూడా రాజు గారు చాలా బాగా చేశారు. రెండు మ్యాచ్ అని మీరు చూస్తే డెఫినెట్గా అది ఆ సాంగ్ ఒకసారి వింటే ఎవరు మర్చిపోలేరు. అలాగే దాంట్లో ఉన్న లిరిక్ కూడా. ఇవన్నీ ఎలా వచ్చినాయి? డైరెక్టర్ గారి టేస్ట్ వల్ల, డైరెక్టర్ దీని వల్ల వచ్చినాయి. అందుకనే నేను అనేది ఆ సాంగ్ నేను విన్నప్పుడే అనుకున్నాను ఈయన డెఫినెట్గా డిఫరెంట్ ఫిల్మ్ చేస్తాడు. సో డిఫరెంట్ ఫిల్మ్ ఉన్నప్పుడు డెఫినెట్గా హిట్ అవుతుంది. అసలు ఒక కొత్త డైరెక్టర్కి, ఒక ఎస్టాబ్లిష్ అయిన హీరోకి ఆ పంతా నుంచి వేరే పంతాలో చేద్దామనే ఆలోచన రావటమే గొప్ప ఆలోచన. అది దానికి తగ్గట్టుగా దాన్ని గెటప్లు మార్చేసి, ఇంతవరకు ఎవరు నారాయణమూర్తి గారిని చూపించిన పద్ధతుల్లో విగ్గు పెట్టేసి ఒక డిఫరెంట్గా చూపించడం అనేది అక్కడే డైరెక్టర్ టేస్ట్ తెలుస్తుంది. అక్కడే సక్సెస్ అయిపోయాడు. అందుకని డెఫినెట్గా దీంట్లో ఆయన 100% సక్సెస్ అయ్యాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూసి ఉంటారు, ఒక కొత్త డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ చేసిన ఫీలింగ్ ఎక్కడ ఉండదు. షార్ట్స్ కానీ, ఆ కటింగ్ కానీ, ఆ ఫ్లో కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టడం కానీ ఎక్కడ ఏముండదు. సో డెఫినెట్గా చంద్రబాబు శ్రీనివాసరావు గారు సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇక కమర్షియల్గా వచ్చేసరికి మీకు తెలుసు, అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. థియేటర్స్ పర్ఫెక్ట్గా దొరకపోవటం కానీ, మంచి థియేటర్స్ దొరకపోవటం కానీ, వీటి వల్ల కొంత కమర్షియల్గా అట్లా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ యాజ్ ఏ డైరెక్టర్ 100% ఈ సక్సెస్, దాంట్లో డౌటే లేదు. ఇక ఈ థియేటర్లు ఇవన్నీ వచ్చేసరికి ఇక మన నారాయణమూర్తి గారు అప్పుడు రిక్వెస్ట్ చేశారు బిగినింగే, కానీ రిక్వెస్ట్ చేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు కదా. అలాగే థియేటర్స్ చాలా తక్కువ దొరికినాయి. అందుకని దానికి ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. కానీ చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఒక మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా తీశారు. సో నెక్స్ట్ మనం ఆయన దగ్గర నుంచి డిఫరెంట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా వస్తాయని కూడా సినిమాలు ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రవాడ శ్రీనివాసరావు గారితో పరిచయం ఒక 25 ఏళ్ళ నుండి. ఆయనలో ఇంత టాలెంట్ ఉంది అనేది మా మాటల్లో కూడా ఏ రోజు బయటపడలేదు. సినిమా చూసిన తర్వాత ఆయనలో అంటే ఒక డైరెక్టర్గా, సినిమాలు తీసిన పెద్ద నిర్మాతగా ఎంత అనుభవం ఉందో
డైరెక్టర్గా అంత బాగా చేయగలుగుతాడనేది ఈ సినిమా నేను నిరూపించింది. చిన్న సినిమాలు, వారి కష్టాలు, వాళ్ళ బాధలు రోజు మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఈ సినిమా తీసి సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. వీటిని ఎదుర్కోవడానికి చిన్న నిర్మాతలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని ఏ రోజు మేము చర్చించకుండా లేము. కనీసం ఈ సినిమా తర్వాతనన్నా మారుతుంది అంటే ఇప్పుడు కూడా మారలేదు. ఆయన ఒక మంచి సినిమా తీసి ఈరోజు ఇన్ని బాధలు పడవలసి వచ్చింది అంటే ఇక మిగతా చిన్న నిర్మాతల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇది చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దీనిపై పోరాడి చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి అందరూ సహకరించి ముందుకెళ్ళాలని ప్రార్థిస్తూ చంద్రవడ శ్రీనివాసరావు గారికి యాక్సెస్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆ డబ్బు అవినీతి, ఆ లంచగొండితనం, ఆ దళారీతనం, వీటిల్లో పడి కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి. ఒక నిజాయితీపరుడైన హెడ్ కానిస్టేబుల్ తన నిజాయితీగా బతకటం మూలంగా ఎన్ని కష్టాలు పడుతున్నాడు. చివరికి భార్య అంటే పక్కన అవినీతి పరులైన హోంగార్డులు కానించి ప్రతి ఒక్కళ్ళు లంచాలతో వాళ్ళు ఇళ్ళు కట్టుకుని వాళ్ళు విలాసవంతంగా ఉంటా ఉంటే ఆయన భార్య వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేనని భార్య ఫీల్ అవుతూ భార్య వెళ్ళిపోవటంగా కానీ కూతురు కూడా నా పక్కనాళ్ళు ఉన్న రేంజ్లో నేను ఎందుకు ఉండలేనని చెప్పి అనుకుంటాం. అలాంటిది ఈ డబ్బు మూలంగా, ఈ లంచగొండితనం మూలంగా, ఈ దళారీతనం మూలంగా, వీళ్ళ మూలంగా ఇన్ని సమస్యలకి ఈ డబ్బు కారణం. ఈ డబ్బు లేకపోతే అందరూ నిజాయితీ పరులు అందరూ బ్రహ్మాండంగా బతుకుతారు. ప్రతి భార్య కూడా నిజాయితీగానే ఉండాలని అనుకుంటుంది. అలాంటి నిజాయితీపరమైన ఇది ఉండాలి అనేది ఒక ఇతివృత్తంతో ఆయన తీసుకుని 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆయన నడిచినా ఎక్కడ ఉన్నా ఏముండా ఈ సినిమా గురించి, ఈ సినిమా సీన్స్ గురించి ఆలోచించుకుంటా ఇదే ఇది చేసుకుంటే అనుకోకుండా మోడీ గారు తర్వాత ఈ 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. అదేదో చంద్రబాబు శ్రీనివాసరావు మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్కి ఏదో ఆయన రియాక్ట్ అయ్యి చేశాడా అన్నంత రేంజ్లో మేము ఫీల్ అయ్యాం. సో అలా ఉండి అలాంటి సినిమాని ప్లస్ ఆయన అనుకున్న రోజు నుంచి 2.5-3 ఏళ్ళ నుంచి కూడా ఈ సినిమాకి నారాయణమూర్తి ఆయనే కావాలి. ఒక పోరాటం చేసే యోధుడిలా తను ఎప్పుడు పోరాటం చేసినా ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే ఈ భూస్వామ్య వ్యవస్థకి ఎగెనిస్ట్గా ఇచ్చేసాడు. అదే పోలీస్ వ్యవస్థలో పోలీస్ అయిన ఒక నిజాయితీ పరుడుగా నారాయణమూర్తి గారు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలనే ఇదిలో ఆయన 2.5 ఏళ్ళ నుంచి కూడా నారాయణమూర్తి గారే దానికి చేయాలి, జయసుధ గారే అక్కడ హీరోయిన్గా ఉండాలి అని ఎక్కడ రాజీ పడకుండా ఒక అద్భుతంగా దర్శకుడుగా ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఇవాళ ప్రేక్షకులందరూ కూడా అద్భుతమైన సినిమా అంటున్నారు. డెఫినెట్గా అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా సినిమాని తీసే నిర్మాతలకు కానీ నటులకు కానీ అందరికీ కూడా ఇవాళ నటులు 9 గంటలకి 10 గంటలకి 7 గంటల కాల్ షీట్ అయితే వచ్చే రోజుల్లో ఆయన 7 గంటలకి షార్ప్గా షార్ట్ తీశాడు. అలాగే 1:30కి బ్రేక్ ఇచ్చి 1 గంటకు బ్రేక్ అయితే ఇంకో 30 నిమిషాలు ఎక్స్ట్రా చేసి 1:30కి బ్రేక్ ఇచ్చి షార్ప్ మళ్ళీ 2 గంటలకు సినిమా చేసి సినిమాని అనుకున్నట్టుగా ఆయన ఏదో జనవరి రిలీజు నేను సినిమా రిలీజ్ చేస్తా అంటే ఈయన ఎప్పుడు తీయగలుగుతాడు, ఈయన ఎప్పుడు చేయగలుగుతాడు, ఆయన చెప్తా ఉంటాడులే పట్టించుకోవద్దని నేను కూడా చెప్పా. తీరా చూస్తే ఆయన లేదు అని అవ్వజేసి ఆ జనవరికి ఆయన అనుకున్నట్టు రిలీజ్ చేయగలిగిన ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఆ ప్లానింగ్ ప్రతి నిర్మాత అనుసరిస్తే ఆ ప్లానింగ్ ప్రకారం ప్రతి ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఇచ్చేస్తే ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది. అలా పచ్చగా ఉండడానికి ఒక నిర్మాతకు ఒక అద్భుతంగా చేశాడు, ఒక దర్శకుడికి ఒక అద్భుతంగా తీశాడు. ఇలాంటి అద్భుతమైన సినిమా ఇవాళ రోజున పండగకు వచ్చి పక్కన చిరంజీవి గారి సినిమాలో చూస్తా అంటే చిరంజీవి గారు ఎంతసేపు రైతు దళారీలు నాశనం చేస్తున్నారు, దళారీలు ఇచ్చేస్తున్నారు, దళారీల మీద విపరీతంగా చెప్పే డైలాగ్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మా సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు తీసుకుని దళారీలు వాళ్ళు చేసే నాశనం దెబ్బకి ప్రతి ఒక్కళ్ళం దెబ్బతింటున్నాం. దయచేసి అయ్యా మీరు ఆ రైతు దళారీలు ఆ బాధ కాదయ్యా, మా దళారీలు మాకు ఈ సినిమా థియేటర్లు దొరకకుండా లీజులు తీసుకుని మోనోపల్లీలు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్న ఈ దళారీల వ్యవస్థ నుంచి మీరు పోరాడక్కర్లా, మీరు వైదొలిగితే చాలయ్యా, మీరు పక్కకు తప్పుకుంటే చాలయ్యా, ఇండస్ట్రీ పచ్చగా బతుకుతుంది. డెఫినెట్గా ఇట్లాంటి ఎన్నో మంచి సినిమాలు వస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మీకు తెలుసు నేను మొదటి నుంచి 45 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతానని. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు 25 ఏళ్ళ నాడు జమ్మూ కాశ్మీర్ కార్గిల్ వారు అప్పుడు ఆ
ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. 30 ఏళ్ళు అయింది ఇక్కడ ఎవరు సినిమా తీసి మీరు చేయమంటే తెలుగు ఇండస్ట్రీ తరపున మేము వెళ్ళి కాశ్మీర్లో సినిమా తీసాం. ఆ ఫలితంగా అక్కడ పీస్ఫుల్గా ఉందని వాళ్ళు వచ్చి మమ్మల్ని సన్మానించారు. చాలా తృప్తిగా ఉంది. తర్వాత ఇప్పుడు కూడా మొన్న కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా మేము వెళ్ళి అక్కడ సినిమా చూసి వచ్చాం. తీసాము, సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం రోజ్ గార్డెన్ సినిమా. మళ్ళీ అక్టోబర్ 19 ఈ సినిమా రిలీజ్ చేసాం. జనవరి 14 ఇది రిలీజ్ చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ ప్రకారం ఈ సినిమా రిలీజ్ చేసాం. మీకు తెలుసు నారాయణమూర్తి గారు ఎటువంటి నిజాయితీ పరుడో మంచోడో, ఎంత అభిమానంగా నా మీద ఒప్పుకున్నాడో. నేను ఆయనతో 3 ఏళ్ళ నుంచి తయారు చేసుకున్న సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. ఎంతో డీసెంట్గా తీసాము. ఎక్కడ ఒక సెన్సార్ కట్టలేని సినిమా, ప్రజలకు ఉపయోగపడాలని తీసిన సినిమా. ప్రతిరోజు కూడా మా నటులందరూ కూడా 7 గంటలకు సెట్లో ఉండి సినిమా ఒక మాట ఇచ్చావు పూర్తి చేద్దామని. నాకన్నా కూడా వాళ్ళు ఇంకా మోటివ్గా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ కెమెరా, ముఖ్యంగా నారాయణమూర్తి గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. అనుకున్న ప్రకారం రిలీజ్ చేశారు. నేను ఎప్పుడు కూడా ప్రెస్ని నా గురించి రాయమంటాం కానీ, ఒక ఫోటో నన్ను తీయమంటాం కానీ, నా సినిమా గురించి రాయటమని ఇంతకుముందు 45 ఏళ్ళ నుంచి జరగల. ఖచ్చితంగా ఇవాళ అడుగుతున్నాను, ఇది మాత్రం ఖచ్చితంగా రాయండి. నేను చెప్పబోయేది మనం బాగుండాలి, 10 మంది పచ్చగా ఉండాలని కోరుకోవటం ఉత్తముడు. మనం బాగుంటే చాలు, ఎదుటోళ్ళు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకోవటం అది న్యాయం. మనమే బాగుండాలి, ఎదుటోళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళ సినిమా కలెక్షన్ కూడా ఆగిపోయి నాకు రావాలనుకోవటం నీచ నికృష్ట దరిద్రమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మనిషి సినిమా మీద మెగాస్టార్ కాదు, రియల్ లైఫ్లో మెగాస్టార్ లాగా ఉండాలి. నా వరకు నేను ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ రియల్లీ నేను నిజమైన హీరోనని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 2 సార్లు కాశ్మీర్లో ఎవరు ఇండియాలో ఏ ప్రొడ్యూసరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు చేయలేనప్పుడు కూడా, ఈవెన్ నిన్న కూడా వెళ్ళి నేను సినిమా తీసి వచ్చాను, హీరోగా ఫీల్ అవుతున్నాను నేను. కానీ ఈ సినిమా నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర బోర్డర్ వరకు ఒక్క థియేటర్, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక్క థియేటర్లు ఇవ్వలేదు. నీచమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. నాకు సినిమా ఆడకపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ప్రేక్షక దేవుళ్ళు మీరు చూడండి. ఇవాళ సుదర్శన్ నిజంగా నైజాంలో ఉన్న థియేటర్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కనీసం 23 థియేటర్లు ఇచ్చారు ఇక్కడ. నాకు ఆంధ్రాలో ఒక్క థియేటర్ ఇవ్వలేదు. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వండి. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సొసైటీకి ఉపయోగపడే సినిమా నేను తీశాను. అవునా కాదు మీరు చెప్పండి, మీరు చూశారు. ఎక్కడైనా వల్గర్ డైలాగ్ కానీ ఎక్కడైనా ఉందండి? ఈవెన్ సుదర్శన్లో నిన్న 4,000 ఉంటే ఇవాళ మార్నింగ్ 6,000 ఉంది కలెక్షన్. ఇంకా ఈ సినిమాలకి ఇంతకు మించి ఏం కావాలి రిజల్ట్? థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? చిన్న సినిమాలు ఎట్లా బతుకుతాయి? అంచేత సినిమా తెర మీద హీరోలా కాదు, రియల్ హీరోల్లో కూడా బతకడం నేర్చుకోండి. మీకు కోట్లు వచ్చినాయి పర్లేదు, మీ అందరితో ఇండియాలో ఉన్న హీరోలు అందరితో సినిమా తీసే కెపాసిటీ నాకుంది. ఒక సింగిల్ షెడ్యూల్లో తీయకూడదు మీ అందరితో. అయినా మీతో సినిమాలు తీసేంత పాప పని నేను చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న సినిమాలే తీస్తాను, మంచి వాళ్ళతో తీస్తాను, మంచి కథలు తీస్తాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, గవర్నమెంట్ కానీ ఇస్తున్న ఒక నిర్మాత గారి ఆవేదనని అర్థం చేసుకోవాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్. ఇక మిత్రులారా, నేను ఇప్పుడు ఊరి నుంచి వచ్చానండి. రాగానే చలపతిరావు నారాయణమూర్తి సినిమా చూసామయ్యా, చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశాడు, కౌగులించుకుంటే చాలా హ్యాపీ ఇస్తుందండి. అలాగే అన్ని చోట్ల కూడా చాలామంది తెగమెచ్చుకుంటున్నారండి. మీ వెంకటరామయ్య సినిమా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, ఆ దర్శకుడు చాలా బాగా తీశాడైనా అని ఎక్కువ మెచ్చుకుంటున్నారండి. దేవుడి దేవాల జనం దగ్గర పికప్ అవ్వాలండి, పికప్ అవ్వాలి. ప్రేక్షకుల దయ. ఇక నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మిత్రులారా, నేను 30 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నాను సార్. 15 ఏళ్ళుగా నా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అండి. నేను గొప్ప రన్నింగ్ హార్ట్ అండి. మరో 15 ఏళ్ళ నుంచి నేను తీస్తున్న బాణిలో అనేక రకమైన సినిమాలు రావడం వల్ల, మొనాటి రావడం వల్ల చాలామంది ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఇంకా నారాయణమూర్తి సినిమాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, ఏం చూస్తానన్న దశకొచ్చి సముద్రం ఇస్తున్నాను, గాయాలు పాలైన గుర్రాన్ని. ఇంకా నాకేదో ఆ మేరకు నేలా పెంచి సోదరులు ఉన్నారు కాబట్టి ఆ ప్రేక్షక దేవుడి దయ వల్ల ఈస్తున్నానండి.
ఇలాంటి దశలో సదనవాడ శ్రీనివాసరావు గారు నారాయణమూర్తి నేను నీతో సినిమా తీస్తానమ్మా, ఇది కథ అంటే ఆయన చెప్పిన కథ చాలా బాగుంది, అన్నింటిని మించి ఆయన చెప్పిన కథకి ఆయనకి నాకు అనుబంధానికి నేను ఈ సినిమా చేశానండి. చేస్తూ ఏం చెప్పానంటే, అయ్యా నేను ఇప్పుడు గాయాలతో ఉన్న గుర్రాన్ని దయించి మీరు చిన్న బడ్జెట్లో చేయండి. ముందు నిర్మాత మీరు బాగుండాలి, మీరు దర్శకుడు, మీరు కథ, మీ యొక్క ఏమైతే మీరు చెప్పాలనుకున్న సినిమాలో చెప్పండి, కానీ బడ్జెట్తో చెప్పడానికి మరీ అని దండం పెట్టాను. కానీ నారాయణమూర్తి నాకు బడ్జెట్ సంగతులేమని చాలా భారీ బడ్జెట్ పెట్టాడండి ఆయన. సో ఇంత భారీ, ఇప్పుడు ఆ 15 ఏళ్ళ ఆ సినిమాలు పీపత్సంగా ఎన్ని తీయాల్సిన కుమ్ముడు పీపత్సం హౌస్ఫుల్స్ ఇప్పుడేదండి ఆ నేల పెంచి వస్తున్నారు. నాకు వచ్చే జనం వస్తున్నారు ఇలా చెప్పారు కదా లైఫ్. ఇప్పుడు ఎలా పెరగాలి జనం? మౌత్ స్ప్రెడ్ అయ్యి ఆయన గొప్ప తీసాడు కాబట్టి సినిమా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి మౌత్ స్ప్రెడ్ అయ్యి దేవుడి దేవాల సినిమా పెరగాలి. పెరుగుతున్న దశలో నేను మళ్ళీ థియేటర్స్ ఓనర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా తెలంగాణలో మెయిన్ థియేటర్స్ చాలా ఛాన్సెస్ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్లో కూడా దయించి ఇస్తే నాకు చాలా సంతోషపడి. ఎందుకంటే బ్రదర్ కాశీ గారి 100 చిత్రాల పూర్తి సందర్భంగా నన్ను మీటింగ్ పిలిస్తే వెళ్ళి వస్తుంటే, రాజమండ్రి వస్తుంటే ఎయిర్పోర్ట్లో చాలామంది అన్నా మీ సినిమా చాలా బాగుందంటే, చాలా బాగుందే, రాజమండ్రి రాలేదే, చూడాలని ఉందే మాకు అంటుంటే నాకు ఏర్పడింది సార్. ఈస్ట్ గోదావరి రాజమండ్రి హెడ్ క్వార్టర్, కాకినాడ హెడ్ క్వార్టర్. కాకినాడలో కూడా మీరు నమ్మండి బ్రదర్, రేపు రిలీజ్ అంటే ఇవాళ నైట్ పడదండి, ఓన్లీ 35 పోస్టర్ అండి, నో పోస్టర్స్ అండి, నో బడీ నోస్. శ్రీకాకుళం నో థియేటర్, విజయనగరం నో థియేటర్, కాకినాడ లేటెస్ట్, రాజమండ్రి నో థియేటర్, వెస్ట్కోట్ నో థియేటర్, గుంటూరు నో థియేటర్, నెల్లూరు. ఇంతకంటే నిర్మాతగా చెప్పాను ఏం చెప్తాను చెప్పండి, వెరీ సారీ. కాబట్టి అయ్యా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా, మా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాకేం న్యాయం జరగట్లా. అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు దయచి పూనుకోండి, మా ఇండస్ట్రీని సేవ్ చేయండి. ఇవాళ సినిమా బాగుందన్న సినిమా ఇవాళ ఆడాలంటే థియేటర్ కావాలి. లక్షలాది రూపాయలు పబ్లిసిటీ పెడుతున్నాడు సార్, మాకు న్యాయం చేయండి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మాది ఏమైపోతుంది, మాలో యూనిటీ లేకపోతే కాకాలు అవుతుందండి. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే, ఏ మనిషి ఉసురు ఎవరికి తగలకూడదు. ఎవరైతే బాధితులు ఉన్నారో ధర్మంగా వాళ్ళకి రావాల్సిన ఆ సంపద కానీ, ఓటా కానీ, ఆ ప్రతిఫలం కానీ అనిపిస్తున్నాడు, వాడు ఏడుస్తాడు. ఆ ఏడ్చే పరిస్థితులు మేము ఉన్నాం. మా ఉసురు ఎవరికి తగలకూడదు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నా విజ్ఞప్తి సినిమా బాగుంది కాబట్టి పికప్ అయితే ఇంక సినిమాను రక్షించాల్సిన ఓన్లీ ప్రేక్షక దేవుళ్ళు అండి. ఈ సినిమా వ్యవస్థను రక్షించాల్సిన మాత్రం గవర్నమెంట్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికన్నా మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఇలా రిలీజ్ చేయండి, ఈ సినిమా కూడా ఇవ్వండి అవకాశాలు అని మీరు దయచేసి చేయండి సార్ ప్లీజ్. అప్పుడే సార్ గవర్నమెంట్కి ఒక అర్థం పరమార్థం. ఒక సినిమాటోగ్రాఫ్ మంత్రులు ఉన్నారు ఇక్కడ అక్కడ అని. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇండస్ట్రీ, లాక్స్ ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్. కాబట్టి తల్లి బిడ్డను కంటున్నప్పుడు 9 మాసాలు మోసిన తర్వాత కణాలు బిడ్డని, బిడ్డ బోతు తల్లి బోతు. ఇప్పుడు ఇవాళ 9 మాసాలు మోసిన థియేటర్ దొరికి ఏం చెప్పండి, ఎంత పబ్లిసిటీ పెడుతున్నాడు, ఎంత సొమ్ము పెట్టాడు. నిజంగా నాకు నేను ఎప్పటికీ భగవంతుని దండం పెడుతున్నా, భగవంతుడా ఈ సినిమా పికప్ అవ్వాలి, పెరగాలి, ఆ నిర్మాత పెట్టిన డబ్బు రావాలి. చాలా డబ్బు పెట్టాడు హీరోగా పెట్టైనా అదే ఫీల్ అవుతున్న సినిమా బాగుంది అంటున్నారు. దేవుడు పికప్ అవ్వాలి. ప్రేక్షక దేవుళ్ళరా మీకు వందనాలు పెడతాను, మీరు పికప్ చేయించారు, మీ బలమే నాకు బలం, మా సినిమాకి బలం అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంతే మై హంబుల్ రిక్వెస్ట్. ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే చాలా గొప్ప సినిమా అండి, గొప్ప కథ రాశాడైనా, గొప్ప తీసాడైనా, ఇక్కడ రాజీ పడలేదు. ఎంత మంచి సినిమా అంటే మానవ విలువలను, ఆర్థిక విలువలు అధిగమిస్తున్న దశలో మనిషి పరిస్థితి ఏంటి. ఒక నిజాయితీ గల పోలీసు తన శాలరీతో వస్తే ఆ శాలరీ సరిపోకపోతే అతనికంటే కింద పనిచేస్తున్న పోలీసులు కానీ, మరొక పోలీసులు కానీ, ఇంకొకరు కానీ, మరో పోలీస్ ఆఫీసర్లు కానీ అనేక ఇళ్ళు, కార్లు, బంగ్లాలు కొనుక్కుంటుంటే నువ్వేందయ్యా అసలు నీ బిడ్డలు చదివించడానికి కూడా డబ్బులు లేవు, ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, మాకు చేరకుండా కూడా డబ్బులు లేవు, ఏంది నీ పరిస్థితి, ఏంది నీ క్యారెక్టరు అని ఈవేళ వస్తున్న ఈ యొక్క సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయిన దశలో ఆ ఇంటి ఇల్లాలు, కుటుంబ పరువులు మధ్య ఇంటి ఇల్లాలు ఏం ప్రశ్నిస్తుంది భర్తని, భర్త ఏం చెప్తున్నాడు. ఈవేళ ప్రతి మిడిల్ క్లాస్లో ప్రతి పేదవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అంత గొప్ప గొప్ప విషయాన్ని ఆ దర్శకుడు చాలా గొప్ప కథగా రాశాడు, సినిమాగా తీశాడు. ఇవాళ జనం మెచ్చుకుంటున్నారు. జయసుధ గారు మహానటి మరి ఏం చేసిందండి. నా క్యారెక్టర్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్రంటేషన్, సెంటిమెంట్స్ అండ్ బాండేజెస్ అమోఘంగా ఉన్నాయండి, అమోఘంగా పండాయి. పాటలు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగే చలపతి గారి వేషం కానీ, జయప్రకాష్ రెడ్డి గారి వేషం కానీ,
వెన్నెల కిషోర్ గారి వేషం కానీ, వీళ్ళని సురేష్ శర్మ గారి వేషం కానీ, నా క్యారెక్టర్ కూతురు కొడుకు వేసిన వాళ్ళ వేషాలు కానీ, వైవిధ్య గారి వేషం కానీ ఎంత బాగా చేశారండి. సో నిజాయితీగా ఉండే మనిషి ఇంటికాడ ఇళ్ళాల దగ్గర పోరు పడలేక ఫీల్ అవుతున్న దశలో వారిద్దరికి ఒక క్లాష్ వచ్చి, నువ్వు డబ్బు సంపాదించకపోతే, నా బిడ్డలు నువ్వు బాగా చూసుకోకపోతే, నువ్వు ఇల్లు కట్టకపోతే, నువ్వు కారు కొనకపోతే, కనీసం నిత్యావసరం తీర్చకపోతే నేను నీతో కాపురం చేయను, నా పుట్టినపోతున్న భార్య వెళ్ళిపోతే, అక్కడి నుంచి ఆ భర్త తన బిడ్డలు చూసుకొని, ఏంది ఇలాగెళ్ళిపోయింది నన్ను విడిచి నా భార్య, ఎంత డబ్బు మార్చం అయిపోయింది, ఇలాగైపోయింది అని అత్తవారింటికి వెళ్ళి అక్కడ ప్రాధాయపడి, అత్తామామల్లారా దయించి నా వైఫ్ని పంపించండి, నేను కష్టపడుతున్నాను, ఏమైతే కష్టపడుతున్నాను దాంతోనే నేను బనుగోడు సాగిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి, ఈ రకంగా డబ్బు సంపాదించిన నోషన్ మీరు పోకండి అని ఫీల్ అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అత్తగారు ఈ మామగారు కూడా పరమ నిజంగా డబ్బు సంపాదించలో నువ్వే మనిషి అయ్యా, నువ్వు చెమటవి, వాట్ ఈజ్ యువర్ స్టేటస్ ఇన్ ది సొసైటీ, డబ్బు ఉంటేనే సొసైటీలో స్టేటస్, నీకు ఏ డబ్బు లేదు, నీ నిజాయితీ ఎవరికి కావాలయ్యా, నీ నిజాయితీ కూడిపడుతుందా, నీ నిజాయితీ ఏం చేస్తుంది, ఏం అవసరం తీస్తుంది, నీ నిజాయితీ ఎంత అయిపోతుంది, నువ్వు నిజాయితీ ఉంటావు అన్న నోషంలో అత్తమామలు వెళ్ళి చివరికి నా క్యారెక్టర్ కొట్టబోతే నాకు ఫీల్ అయ్యి, మీరు ఎన్ని చెప్పినా సరే నేను లంచమా తీసుకున్న నిజాయితీగా ఉంటాను నా క్యారెక్టర్ బయటికి రావడం. సో అన్ని రకాలుగా ఒక పక్కన ఇక్కడ భార్య పరంగా, కుటుంబ పరంగా, అత్తమామల పరంగా, పై అధికారుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా ఎన్ని హింసలకు గురయ్యాడు, ఎన్ని అవమానాలకు గురయ్యాడు ఆ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ, చివరికి ఎలాగా అతను అనుకున్నది అచీవ్ చేశాడు. దీని అంతకాలం మరి ఆ మనీల సమాజం రావాలని ఎలా కృషి చేశాడైనా అని డైరెక్టర్ గారు గొప్ప థాట్తో సినిమా బ్రహ్మాన్ని తీశాడు. ఇవాళ సినిమా అందరూ కూడా బ్రహ్మాన్ని మెచ్చుకుంటారండి. ఇవాళ ఎందుకు అబద్ధం ఆడుకోవాలండి, ఏంది ఏం అవసరం అండి, సత్యం ఆడుకోవాలి. నిజంగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ చిత్రం చాలా బాగుందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. సో ఆ ప్రేక్షక దేవుడి దేవల్ల టాక్ స్ప్రెడ్ అయ్యి హిట్కెళ్ళి బాగా డబ్బులు వస్తే ముందు మా నిర్మాత గారు బాగుంటారు, మా దర్శకుడు బ్రహ్మాండ తీశాడైనా ఆయన ఇంకా ఇలా సినిమాలు చాలా మంచి సినిమాలు గొప్ప సినిమాలు చేస్తాడు. ఒక టీ కృష్ణ గారు ఒక స్ఫూర్తి తీసుకొని, టీ కృష్ణ గారు స్ఫూర్తి తీసుకొని అటువంటి గొప్ప చిత్రం తీసిన ఈ చంద్రబాబు శ్రీనివాసరావు గారు మరో టీ కృష్ణ గారు కావాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. సో ఈ దశలో ఇంకా ముఖ్యంగా మమ్మల్ని కాపాడాల్సింది ఆ ప్రేక్షక దేవుళ్ళే. మీరు సినిమా చూడండి, నచ్చితే 10 మంది చెప్పండి, మా సినిమాని విజయవంతం చేయండి, మీకు వందనాలు చెప్తున్నాను. అదే దశలో ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఓ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయించి మీరు ఇంటర్వ్యూ అవ్వండి, సినిమాని రక్షించండి, సగటు నిర్మాతని బ్రతికించండి, ఓ రూల్స్ రెగ్యులేషన్ పెట్టండి. ఊళ్ళో ఒక 25 థియేటర్ ఉంటే 20 థియేటర్లు కూడా 2-3 సినిమాలు పెడేస్తే మిగతా వాడు సగటు నిర్మాత ఏమైపోతాడు, ఎలా బతుకుతాడు, వాడి బిడ్డని ఎలా కంటాడు, తల్లి బిడ్డలు రిలీజ్ చేసుకోకపోతే చచ్చిపోతే ఏంటి పరిస్థితి? దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్? ఈ సినిమా కూడా ఎప్పుడో సమయం సందర్భం చూసుకొని రిలీజ్ చేసుకోవాలని కొంతమంది పెద్దలు అంటున్నారండి. ఏం సమయం సందర్భం అండి? ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పుడే నేను సంక్రాంతి పండుగ రిలీజ్ చేస్తాను చెప్పాడు ఆయన. అది పాపమా? సంక్రాంతి సెలవులకి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కానీ మా కాకినాడ కానీ వెళ్ళేవారు ఎవరైనా చూసుకుంటే మీరు చూసుకోండి. సామాన్యులు, పేదలు, కూలీలు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ కూలి పనుకుంటున్న చాలామంది సంక్రాంతి పండుగ ఇంటికి వెళ్తున్నప్పుడు రైళ్లలో స్త్రీలతో సహా మొత్తం కాలు మరి ఎక్కి కిక్కిసినంత మళ్ళీ వెళ్తున్నారంటాడు. సమయం సందర్భం చూసుకొని ఈ 2-3 రోజులు అయిపోతుంది వెళ్ళొచ్చు కదా అని అంటే సంక్రాంతి పండుగకి ఎలా వెళ్తారన్నాడు. అందుకని ఏం తింటారండి, ఎవరు చూస్తారండి? సంక్రాంతి పండుగ అంటే అందరి జీవితంలో విలువనిచ్చే పండుగ. ఒక 5-6 సినిమాలకి స్ట్రెంత్ పొటెన్షియాలిటీ ఉన్న పండుగ, ప్రోటీన్ ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. ఏం తప్పు చేసామండి, ఏం నేరం చేసామండి, ఏం ఘోరం చేసామండి? ఇది తప్ప 40 సినిమాలు తీసిన ఆ మహానుభావుడు ఇవాళ దర్శకుడుగా తన సినిమా తీస్తే సంక్రాంతి రిలీజ్ చేయకూడదా? 30 ఏళ్ల పాటు సినిమాలు యాక్ట్ చేస్తూ 15 ఏళ్ళు డి అంటే నేను మరో 15 ఏళ్ల నుంచి నేను సాగరమిస్తుంటే నేను ఈవేళ సంక్రాంతికి వస్తే ది డిసిషన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ దట్ 14th. ఇది తప్ప ఏం పాపం చేసామండి, ఎవరికి అన్యాయం చేసామండి? కాబట్టి ఇది నా హంబుల్ రిక్వెస్ట్, ప్రేక్షక దేవుడిదే భారం, టాక్ బాగుంది, స్ప్రెడ్ అయ్యి దయచేస్తే వారికి వందనాలు. ముఖ్యంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయించి మీరు యాక్షన్ తీసుకోండి, ఒక క్రమబద్ధత పెట్టండి, సినిమాని బతికించండి. వందనాలు, నమస్కారం అండి. ప్రొడ్యూసర్ అండి, చిన్న ప్రొడ్యూసర్ని. సభ మీద ఉన్న పెద్దలు క్షమించాలి, అందరూ అన్నగారు మాట్లాడిన తర్వాత మాట్లాడదామని చెప్పి ఆగిన సార్, నేను ముందే అడుగుదాం అనుకున్నాను. నేను ఒక 2 సినిమాలు తీశాను, రిలీజ్ చేశాను, ఇప్పుడు 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి.
ప్రొడ్యూసర్స్ అంటే నేను రీసెంట్కి 3-4 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమా నేను తిరుపతి మాలేసుకొని ఉండటం వల్ల చూడటానికి అవకాశం దొరక్క ఈరోజు అవకాశం వచ్చి చూసిన నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని, ఎన్టీ రామారావు కోసం పచ్చబొట్లు పొడిపించుకున్న వీరాభిమానులు. ఆ తర్వాత అన్నగారు నారాయణమూర్తి గారి వీరాభిమానులం మేము. ఎందుకంటే వారు తీసిన సినిమాలు భూ పోరాటం కానీ, లేబర్ కూలీ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలను వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో చట్టాలను మార్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. మరి ఈరోజు వారి పీపుల్ స్టార్ అంటే ప్రజల స్టారు వీళ్ళందరూ పవన్ స్టారు, అదేదో మై స్టారు, మో స్టారు, ఓ స్టారు, ఈ స్టారు, ఆ స్టారు, ఆ స్టార్లు మొత్తం వాళ్ళు తెచ్చిపెట్టుకుని అయితే మరి మన నాయకుడు పీపుల్స్ ప్రజలిచ్చిన స్టార్, పబ్లిక్ ఇచ్చిన స్టార్ నారాయణమూర్తి గారు సినిమా తీస్తే ఒక 30-40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో గట్స్ తోటి ప్రొడ్యూసర్గా సినిమాలు తీసి మరి ఈరోజు ఒక పెద్ద ప్రొడ్యూసర్గా సినిమా రిలీజ్ చేయడానికి కష్టాలు పడుతుంటే మరి ప్రభుత్వాల్ని దేశీ అని చెప్పని అడుక్కొని థియేటర్ని దేశీ అని చెప్పని అడుక్కోవడానికి వచ్చిన పరిస్థితి మరి ఇండస్ట్రీలో ఇంతమంది 1000 మంది చిన్న ప్రొడ్యూసర్స్ ఈరోజు ఉన్నారు. మరి చిన్న కళాకారుడు కానీ ఒక సినిమా తీస్తే 600 మంది బతుకుతున్నారు. 2 నెలలు 3 నెలలు బతుకుతారు. ఒక సినిమా 5 నెలలు 6 నెలలు బతుకుతారు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చిపెట్టుకున్న ప్రకృతి, తెచ్చిపెట్టుకున్న ఈ అవయవాలతోటి నటించిన సినిమాల్ని ఈరోజు ఒక్కొక్క ఊర్లో అన్నగారు అన్నట్టుగా 20 థియేటర్లు ఉంటే 20 థియేటర్లు 2 సినిమాలకి 3 సినిమాలకి ఇస్తున్న పరిస్థితుల్లో మరి వీళ్ళంతా ఎలా బతకాలి అని చెప్పని అడుగుతున్నారంటే మరొకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో దశరథ గారు ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు మేము సీఎం గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. మా తెలంగాణ సీఎం గారు మా అంటున్నంటే ఎందుకు అంటున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పరిపాలనా దక్షకుడు, ప్రజల గురించి ఆలోచించగలిగే దమ్మున్న సీఎంఏ. కానీ ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చట్టంలో ఇరుక్కొని ఉన్నాడు. ఆ చట్టంలో నుంచి బయటకు రావడానికి ఆయనకు ధైర్యం సాహసం చేయలేడని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఏ చట్టంలో లేని తెలంగాణ సీఎంకి అన్ని గట్స్ అంత ఆయన పోయి అడిగితే మన కోసం ఏమైనా చేయడానికి కొన్ని సందర్భాల్లో మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది సార్. అది మీకు నడువు కట్టాల్సిన సమయం అని నేను అనుకుంటూ మీ ముందు పెట్టడానికి ధైర్యం చేస్తున్నా. నేను దశరథ గారు ఒక ప్రపోజల్ నాకు ఇచ్చిన తర్వాత నేను పర్సనల్గా నేను నల్లగొండ భువనగిరి యాదగిరి మన సూర్యాపేట జిల్లాలకి DCCB బ్యాంక్ చైర్మన్ అండి. నేను తెలంగాణ స్టేట్ TRS కార్యదర్శి కూడా ఉండి సత్సంగ సంబంధాలతో వారు ఇచ్చింది మంచి అనిపించి నేను కూడా ఇండస్ట్రీలో సినిమాలు అంటే బాగా చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి సీఎం గారిని సంప్రదించడం కూడా జరిగింది. ఆయన ఒకటే మాట, ఈరోజు FDC సపరేట్ కానంత వరకు సినిమా ఇండస్ట్రీ మీద నేను ఏ చర్య తీసుకోవడానికి ముందుకు రాను అని చెప్పడం జరిగింది సార్. ఈ రీసెంట్లీ కూడా దశరథ గారికి తెలుసు, ఒక 2 నెలల క్రితం కూడా కలిసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో మరి మీరు తలుసుకుంటే చేయొచ్చు కదా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకమైతే తప్ప ఇది రిలీజ్ బయటకు రాదు. ఆయన ఒక చట్టం అవారన్న మాట నేను మీకు చెప్పింది కూడా ఆ చట్టంలో ఆ సీఎం గారు ఇరుక్కుపోయి ఉండి దాన్ని FDCని సపరేట్ చేయడానికి అంగీకరించట్లేదు. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మొత్తం ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు అన్నిటి పదంగా. కాబట్టి వాళ్ళు సహకరిస్తే తప్ప FDC సపరేట్ చేయలేము, సపరేట్ చేస్తే తప్ప నేను ఇండస్ట్రీకి ఏం చేయలేని చెప్పి సీఎం గారు అన్నమాట వాస్తవం, బయటికి అనలేని మాట. మరి ఇన్ని భూ పోరాటాలు ఇన్ని చేసిన మన పీపుల్ స్టార్ కోసమే మరి ఈ ఉద్యమం కూడా ఉన్నదేమో. ఈ సభాముఖంగా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి సినీ ఇండస్ట్రీ చిన్న పెద్ద ఈరోజు చిరంజీవి అమ్మ మొగుడుతో సినిమా తీయడానికి ఉన్న దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నాడు, నేను చిన్న సినిమానే తీస్తా ప్రజల కోసం, నా కళాకారుల కోసం అని చెప్పానంటే వారికి హ్యాట్సప్ చెప్పాలి మన సినీ ప్రపంచం అంతా. మరి వారి సమక్షంలో వారి అండదండలతోటి మరి పీపుల్ స్టార్ గారికి మరి సార్ మీరు ఉద్యమాలు చేసి అలసిపోయి మరి రెస్ట్ తీసుకుంటున్నామో, ఈ మధ్యకాలంలో మీరు ఉద్యమాలు లేవు, మరి ఈ సినిమా ఇండస్ట్రీ ఉద్యమం కూడా మరి మీకోసం వెయిట్ చేస్తుందేమో, దయచేసి ఈ సభాముఖంగా సినీ ఇండస్ట్రీ అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాం, మేము అంటే హార్నిషలు మీ వెనకాల ఉంటాం, మీ ఉద్యమం కూడా మీరే స్టార్ట్ చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మీరు ప్రకటించాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. మీరు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి?
నేను 15 ఏళ్ల బట్టి రిలీజ్ సిస్టమ్ అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నవాడిని. నా గురించి మీకు తెలియదు. అనేక మంది ఆమని హస్టై పెట్టిన వాళ్ళవి. ఆనం రామనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నిజాం క్లబ్లో ప్రశ్నించిన వాడిని, న్యాయం చేయడానికి అడిగిన వాడిని. అలాగే గీతారెడ్డి గారు కొత్త సత్యనారాయణ గారితో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సెక్రటరీలో నిలదీసిన వాడిని. అలాగే మన కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేసిన వాడిని. కాబట్టి పోవడం చేయలేదు అనుకోండి, పోవడం చేస్తున్నాం. ప్లీజ్ హియర్ మీ. మీరేదో రెచ్చగొడుతూ నేనేదో పెద్ద వీరాజు వీరులాగా భూపడం చేసిన నానముతూ మీకోసమే ఉద్యమం ఇలా రెచ్చగొడే మాటలు మాట్లాడకండి. ఏ ఒక్కడి వల్ల ఇది కాదు, మా వల్ల మేము చేస్తున్నాం. చాలామంది మా గొంతు కలగపోవడం వల్ల నాది కాకిగోలు అవుతుంది. అందరూ కలాలి, ఇది అందరి సమస్య, నా ఒక్క సమస్య కాదు ఇది. కాబట్టి 6 నానుముతులురా నువ్వు వస్తే మేమైనా మేకపోతుని బలిసిన బలిస్తారా మీరు నన్ను? ఇది తీసిపడతాం. ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడండి బ్రదర్. నేనేం మేకపోతును కాదు, నేను సిన్సియర్గా ఫైట్ చేస్తున్నవాడిని, విజ్ఞప్తి చేస్తున్నవాడిని. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడినండి, నేను అది చేపట్టినండి. కాబట్టి నేనేం చేయలేదు అనకండి. చాలా ఉద్యమాలు చేసానికి ఇలా మాట్లాడుతుంది. ప్లీజ్ మీకు దమ్ము ఉంటే ఇండక్షన్ అందరూ ప్రొటెస్టులు యాక్షన్ చేయండి. పదండి సీఎం గారిని కలుద్దాం, కేసీఆర్ గారిని కలుద్దాం, చంద్రబాబు కలుద్దాం. అలా చేయండి మీరు. నానుముత్తి నీకోసం ఉద్యమం ఉంటుంది. ఈ రచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దమ్మా. మేము చేస్తున్నాం, చేసేది మీ నిర్మాత గారు అడగండి, ఇక్కడ మా గురుదాసనాన్ని అడగండి, ఎన్ శంకర్ అడగండి. నా రోజు అని తెలుస్తుంది మీకు. కాబట్టి మిస్టర్ ఇలా ఎప్పుడు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాత్రం మీరు మాట్లాడకండి, తప్పది. అందరూ కలవండి, అందరూ కలవాలి. ఇప్పుడు మనమే కాదు, సగటు సినిమా ఏ రకంగా అయితే ఈ రకంగా థియేటర్కి ఏడుతుందో, హిట్ అయిన సినిమాలు కూడా అబ్నార్మల్ రెంట్స్ వల్ల దే ఆర్ గోయింగ్ టు లూజ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళకి పెయిన్ తెలియాలి, మనకే కాదు. కాబట్టి అందరూ కలిస్తేనే అక్కడ అవుతుంది. అది కావాలి. ఆ రకంగా మాట్లాడండి మీరు. మీరు అందరూ చేయండి, మీతో పాటు మేము వస్తాం. మేము చేస్తాం, మీరు రండి. మంచిదండి, రెచ్చగొడుతుంది. ఫ్రెండ్స్, మీకు అందరూ తెలుసు, ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు సినిమాకి మీరే వేశారు 5కి 4 స్టార్స్, మేక్ మై షో అందులో 5కి 4.9. ఈ 4 సినిమాల్లో ఈ పండగకి రిలీజ్ అయినట్లు హయ్యెస్ట్ మీరే గుర్తించారు ఇది మంచి సినిమా అని. ఇటువంటి మంచి సినిమాకి థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మీరే అంటారు మంచి సినిమాలు తీయండి, డీసెంట్ ఫిల్మ్. ఇది డెఫినెట్గా డీసెంట్ ఫిల్మ్. మరి దీన్ని చూస్తారు థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా? ఎక్కడుంది లోపం? ఎట్లా చిన్న సినిమా బతకపోతే? ఇప్పుడున్న ఈ స్టార్లందరూ చిన్న నుంచి పైకి వచ్చిన వాళ్ళే కదా. ఎంతసేపు మీ ముఖాలే చూడాలి జనం, చెప్పండి. అందుకని మీరు కూడా ఆలోచించి ప్లీజ్. నా సినిమాని కాదు, దీనికోసం నాకు 1% కూడా లేదు. అందరికీ చిన్న సినిమాలు కూడా బతకనివ్వడానికి థియేటర్లు ఇవ్వండి. ఈ థియేటర్ మాఫియా వల్ల సినిమా ఇండస్ట్రీకి చెదలపట్టి అన్యాయం అయిపోతుంది. దయచేసి ఇప్పుడన్నా అందరూ ఆలోచించమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.